చీరలు గాజులు పూలు పండ్లు తినిపియనీకి స్వీటు గిదంతా చూస్తుంటే ఎవల్దో సీమంతం ఫంక్షన్ ఉన్నట్టున్నది కదా. అవును సీమంతం ఫంక్షనే, కానీ మనుషులది కాదుల్లో. ఇగో గీ ఆవుది శ్రీకాకుళం జిల్లా వెలగాడ కాడ జరిగింది గీ సీమంతం. ఆగో పెట్టిన పిండి వంటలతో పాటు ఆకును కూడా నమ్లి వాడెత్తున్నది కదా ఆవు. తిను తిను, కడుపుతో నుండంగా బలంగల్ల తిండి తింటే లోపటున్న బిడ్డ కూడా మంచిగా ఉడుతుంది. ఇక తెచ్చిన కొత్త చీరలను ఆవు మీద వేసిండ్రు. ఓ ఆవమ్మ, చీరల కలర్లు అంచులు బార్డర్లు అన్ని నచ్చినాయో లేవో ముందుగానే చూసుకో. ఆయన అటెన్క వంకలు పెడితే దుక్న పైన మళ్ళీ ఆపస్ తీసుకోడు. ఆవు సీమంతానికి దాని మీద చీరలైతే వేసిండ్రు గాని దాని ముంగటి కాళ్లకు గాజులు కూడా దొడిగెత్తే అయిపోవు. దాని సైజు దొరికినాయో లేవో మరి, లేకపోతే అటు ఇటు దుంకినప్పుడు పలుగుతాయని సప్పుడు చేయ కూకున్నట్టున్నారు. ఇక అన్ని తినిపించినాక అటెనక మంగళారతి ఇచ్చిండ్రు. ఇక ఆవు చుట్టూ తిరుక్కుంటా అందరూ మంచిగా మొక్కుకున్నారు. ఆవమ్మ, అందరి దీవనార్తలతోని నీకు మంచిగా కవల పిల్లలు పుట్టాలే. జరా కాన్పయ్యేదాకా ఎటు పడతా టూర్కకు ఏమంటున్నాం. ఇక ఇంటోళ్ళు ఇప్పుడు ఆవుకు సీమంతం చేసిండ్రు. ఇక అటెనక దానికి పుట్టిన పిల్లగాన్లకు బారసాల కూడా చేస్తుండొచ్చు. కానీ ఇయ్యాల రేపు ఇంట్లో మనుషులు పుట్టినరోజులు పెండ్లి రోజులను లైట్ తీసుకుంటున్న గీ కాలంలా ఆవును ఇంట్లో మనిషి లెక్క చూసి దానికి సీమంతం కూడా చేసిండ్రంటే గీళ్ళు నిజంగా చాలా గ్రేటే పోన్రి.